దేవుని యొక్క వాక్యముల నుండి ఇక్కడ చూడండి. దేవుని అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనాన్ని దయచేసి చదవండి. 36వ వచనం. అపోస్తుల కార్యములు 9:36. మరియు ఎప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసింది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి తబితాని గురించి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఈమె పేరు తబిత. ఈమె ఏం చేస్తూ వచ్చేదంట? అనేకమైనటువంటి ఈమె గురించి దేవుడు ఈ యొక్క అధ్యాయంలో ఇక్కడ ఒక్క చోట మాత్రమే తబితా పేరు బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. దాదాపు 36వ వచనం నుండి 43వ వచనం వరకు ఈమె గురించి ఉందన్నమాట. ఈమె ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చింది. ఎంతో ఒక మాదిరికరమైనటువంటి గొప్ప విశ్వాసి అనమాట. ఒక మంచి జీవితాన్ని ఆమె జీవిస్తూ వచ్చింది. నిలబడిన నాకు, కూర్చున్న మనందరికి కూడా ఆమె ఏమై ఉందంటే ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఉంటూ ఉందన్నమాట. ఇలాంటి వారంగా మరి నిలబడి నేను, కూర్చున్న మీరు కూడా ఏమై ఉండాలంటే అలాంటి వారిగా మనం ఉండాలన్నమాట. మనము తబితా గురించి చాలాసార్లు మనం విన్నా సరే మరలా మనం ఏం చేయాలి? మరలా వినాలన్నమాట. ఎందుకంటే మనం తిన్నది మరలా ఏం చేస్తుంటాం? బిర్యానీ తిన్నారనుకోండి, ఇక తినకుండా ఉండిపోతారా? మరలా ఏం చేస్తారు? మరలా తింటాం కదా, మరలా తింటాం. అట్లాగే మనం తినేదానికంటే కూడా ఎక్కువైంది ఏంటిది? వాక్యం కూడా ఆహారమే. ఇది ఆత్మీయ మన్నా. దీన్ని మరలా మనం ఏం చేయాలి? భుజించాలన్నమాట. దేవుని వాక్యాన్ని మరలా మనం వినాలి. కాబట్టి దేవుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క రీతిగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడనమాట. ఈ రాత్రి కూడా సమయంలో కూడా మరి తబితాని గురించి అనేక విషయాలు దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఎందుకంటే ఆమె ఎలాంటి జీవితాన్ని జీవిస్తుందంటే, ఆమె ఎవరితో ఉంటూ వచ్చిందంటే, ఎలాంటి జీవితాన్ని జీవించిందంటే ఆమె పరిశుద్ధులతో జీవిస్తూ వచ్చింది. ఎందుకంటే మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే 41వ వచనం చూడండి. 41వ వచనం. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను ఎదవరాండ్రులను పిలిచి ఆమెని సజీవురాలుగా వారికి అప్పగించును. కాబట్టి ఆమె జీవించింది కూడా ఎవరితో జీవించిందంటే పరిశుద్ధులతో, తర్వాత ఎదవరాండ్రుతో ఎక్కువ జీవించిందనమాట. ఎక్కువ ఆమె జీవిస్తూ వచ్చింది. బైబిల్లో కూడా మరి ఎదవరాండ్రుకి ఎక్కువ దేవుడు ప్రాముఖ్యత ఇచ్చాడనమాట. దేవుడు అనేక పర్యాయములు ఎదవరాండ్రకు దేవుడు ఏమిచ్చాడు? బైబిల్లో ప్రాముఖ్యత ఇచ్చాడనమాట. ఎదవరాండ్రను, పరదేశులను, తల్లిదండ్రులు లేని వారిని బాధ పెట్టొద్దని బైబిల్ అనేక సార్లు రాయబడుతూ వచ్చింది కదా. కాబట్టి ఈమె ఎవరితో జీవిస్తూ వచ్చింది ఎక్కువ అంటే? ఎవరితో ఉందంట? ఆమె ఎవరిని పిలుస్తూ వచ్చినాడు అక్కడ? పరిశుద్ధులను, ఎదవరాండ్రను. కాబట్టి ఆమె ఎంతో పరిశుద్ధురాలన్నమాట. ఆమె కూడా ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చిందంటే పరిశుద్ధురాలుగా జీవిస్తూ వచ్చింది కదా. మనం కూడా ఏం కావాలి? మొట్టమొదట మనం కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులముగా ఉండాలన్నమాట కదా. దేవుడు ఏమై ఉన్నాడు? నేను పరిశుద్ధుని అయినాను కనుక మీరు కూడా ఏమై ఉండాలి? సమస్త ప్రవర్తన ఎందు ఏమై ఉండాలంటే మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. సమస్త ప్రవర్తన ఎందు కదా. దేవుడిని కూడా వాళ్ళు ఏమైనా ఆరాధిస్తూ వచ్చినారు పరలోక రాజ్యంలో? పరిశుద్ధుడు అని మానక దివారాత్రులు దేవుని ఆరాధిస్తూ వచ్చినారు అనమాట. దేవుడు మన ఎద్దు నుండి కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత. కాబట్టి పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం అనమాట. మరి తబిత కూడా ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చిందంటే పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చింది. ఒక మంచి భక్తి కలిగినటువంటి స్త్రీ అనమాట. మరి స్త్రీ అనగానే స్త్రీలకే కదా మనకు లేదు అనుకోవద్దు. స్త్రీల ద్వారా కూడా మనం అనేక విషయాలు మనం నేర్చుకోవాలి. పురుషులు కదా బైబిల్లో వాళ్ళ గురించి కదా మా గురించి అంటే కుదరదు. కాబట్టి ఇక్కడ రాయబడింది పురుషులైనా స్త్రీలైనా వారి యొక్క మాదిరి జీవితాన్ని మనం కూడా కలిగి జీవించాలి. ఆమె కూడా ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చింది? పరిశుద్ధురాలుగా జీవిస్తూ వచ్చింది అనమాట. ఆమెలో ఉన్నటువంటి రెండో విషయాన్ని కూడా మనం దేవుని వాక్యంలో చూస్తే ఆమె ఏమైందంట చూడండి. 36వ వచనం చదవండి.
ఆమె తబిత అన్న చోట, తబిత కాను సార్. అంటే ఈమె శిష్యురాలు. శిష్యురాలు అంటే క్రైస్తవులు మరి మొట్టమొదట శిష్యురాలు తర్వాతనే క్రైస్తవులు అనమాట. కాబట్టి శిష్యురాలు అంటే శిష్యురాలు ఏం చేస్తుంది, శిష్యులు ఏం చేస్తారు, దేవుడు ఏది చెప్తే అది చేస్తారనమాట. దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడతారు, దేవుని సన్నిధిని ఉండటానికి ఇష్టపడతారు, దేవుని అడుగుజాడలో నడుచుకోవడానికి ఇష్టపడతారు అనమాట. దేవుని పోలి నడుచుకుంటారు శిష్యులంటే. కాబట్టి తబిత కూడా ఏం చేస్తూ వచ్చింది, ఆమె గురించి ఏం రాయబడుతూ వచ్చింది, శిష్యురాలు అనమాట. మొట్టమొదట మనం శిష్యులుగా లేకుండా డైరెక్ట్గా మేము క్రైస్తవులం అంటే కుదరదు. చాలామంది ఇప్పుడు ఏమంటారు, మేము పుట్టుకతోనే క్రైస్తవులం అంటే అంటారు. పుట్టుకతోనే క్రైస్తవులు ఎట్లా అవుతారు అని మనం చెప్పుకుంటాం. అసలు క్రైస్తవుల కంటే కూడా ముందుగా మనము క్రైస్తవులము అని చెప్పుకునే దానికంటే ముందుగా మనం ఏమై ఉండాలంటే శిష్యులమై ఉండాలి, శిష్యులు. కాబట్టి ఈమె తబిత ఎలాంటి జీవితాన్ని జీవించిందంట, ఏమని రాశాడు ఆమె గురించి, శిష్యురాలు అని రాశారనమాట. ఆమె శిష్యురాలు. మొట్టమొదటి మనం కూడా ఏం కావాలి, మనం కూడా శిష్యులుగా ఉండాలి. శిష్యులుగా ఉన్న తర్వాత క్రైస్తవులు. బైబిల్లో రాయబడింది ఏంటంటే మొట్టమొదట మరి శిష్యులు, తర్వాత క్రైస్తవులు. బైబిల్లో రాయబడింది చూడండి, 11వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం చదవండి. 26వ వచనం, అపోస్తుల కార్యములు 11:26. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొక్కలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అసలు శిష్యులు అనేది మొట్టమొదట అనమాట. క్రైస్తవులు అనేది ఎవరు పెట్టారు, దేవుడు పెట్టలా. ఎవరు పెట్టారంట, మనుషులు పెట్టారు. కాబట్టి దేవుడు పెట్టింది ఏది అంటే శిష్యులు. దేవుడు ఏమన్నాడు, యేసుప్రభువు వారు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు నా సువార్తను తెలియజేసి అనేక మంది నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. క్రైస్తవులుగా చేయండి అనలా ఆయన. అనేక మందిని నాకేం చేయండి, శిష్యులుగా చేయండి. శిష్యులైన వారు ఏం చేస్తారంటే ఆయన ఆజ్ఞలు గైకుంటారు, ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తారు, ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటారు అనమాట. ఇప్పుడు తబిత కూడా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో తబితాలో కూడా మేము ఏం చూస్తున్నాం, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36వ వచనంలో ఆమె ఎవరంట, శిష్యురాలు అనమాట. మొట్టమొదటి శిష్యురాలు తర్వాత అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం రాయబడింది. మొట్టమొదటి ఎక్కడ క్రైస్తవులు అనబడ్డారు వాళ్ళు, అంతియొక్కలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు అనమాట. అంతకితం అందరినీ కూడా ఏమనేవాళ్ళు, అందరు శిష్యులే. అందరూ అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం వరకు కూడా అందరిని ఏమనేవాళ్ళు, శిష్యులు అనేవాళ్ళు. తర్వాత అక్కడి నుంచి ఏమైంది, అక్కడి నుంచి మరి తర్వాత అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం కాడ నుంచి ఏమైనారు, ప్రజలు క్రైస్తవులు అయినారు అనమాట. ఇది చాలామంది క్రైస్తవులు ఏమంటారు, మేము పుట్టుకతోనే క్రైస్తవులు అంట. అంటే పుట్టుకతోనే క్రైస్తవులు ఎట్లా అవుతారు, శిష్యులు కాకుండా కదా. దేవుని బిడ్డలైనటువంటి వారు క్రైస్తవులు అనంటే వాళ్ళు మొట్టమొదట ఏమై ఉండాలి, శిష్యులై ఉండాలి. శిష్యులైన వాళ్ళే క్రైస్తవులు అనమాట. శిష్యులు కాకుండా నేను క్రైస్తవుని అని చెప్పుకోవటం అది శుద్ధ వేస్ట్ అనమాట, అది మోసం అనమాట. కాబట్టి శిష్యులైన వాళ్ళే క్రైస్తవులు అనమాట. కాబట్టి శిష్యులు, ఆమె కూడా తబిత కూడా మనం చూసినట్లయితే ఆమె ఏమైందంట, ఆమె శిష్యురాలు. అపోస్తుల కార్యములు 9:36లో మరి తబిత అని ఒక శిష్యురాలు ఉండెను కదా, ఆమె శిష్యురాలంట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆమె ఏమైంది, ఆమె మొట్టమొదటి విషయం ఏంటి, ఆమె పరిశుద్ధురాలు. మొట్టమొదటి ఆమె పరిశుద్ధురాలు. రెండోది శిష్యురాలు. పరిశుద్ధురాలు అని ఎక్కడ చదువుకున్నాం, అపోస్తుల కార్యం 9:41 వచనంలో చదువుకున్నాం. కాబట్టి ఆమె పరిశుద్ధురాలు, తర్వాత శిష్యురాలు. తర్వాత ఇంకేం చూడవచ్చు ఆమెలో, అక్కడ ఏముంది, ఇంకో పేరు ద్వారకా అని ఉందన్నమాట. ద్వారకా అన్న చోట 2 ఉంది. అక్కడ ఏముంది, లేడీ అంటే సురికైనది అని అర్థం అనమాట. లేడీ ఏం చేస్తుంది చెప్పండి, లేడీ మెల్లగా వెళ్తుందా, జింక బాగా స్పీడ్ పరిగెత్తుతుంది అనమాట. అసలు సింహం బాగా వేగంతో పరిగెత్తితే జింక దానికంటే కూడా ఎక్కువైనటువంటి వేగంతో పరిగెత్తుద్ది అనమాట. జింక పులి కంటే కూడా ఎక్కువైనటువంటి, చిరత పులి కంటే కూడా
ఎక్కువైనటువంటి వేగంతో పరుగులు తీస్తుంది అది. కానీ పులికి ఎందుకు దొరుకుతుంది అంటే అది మాటి మాటికి భయపడుకుంటూ వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట. అందుకనే దానికి దొరికిపోతుంది, భయపడిపోకుండా వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అది దాని అంతటికి అదే స్పీడ్గా పరుగులు తీస్తే అసలు పులికి దొరకదు అది. సింహం అంటే అది మరి ఆ యొక్క మరి లేడీ అంటే అర్థం ఏంటంటే దావీదు అంటాడు 18వ కీర్తనలో, నా కాళ్లను ఆయన లేడి కాళ్ళ వలె చేసి ఉన్నాడు అంటాడు. కాబట్టి సురుకైనది అనమాట. బైబిల్లో రాయబడింది ఎబ్రీ స్త్రీలు సురుకైన వారని రాయబడింది. కాబట్టి ఆమె సురుకైనటువంటి వ్యక్తి అనమాట. దేవుని పనిని ఆమె ఏం చేస్తూ వచ్చింది? సురుకుగా చేసిందనమాట. ఆమె సురుకైనటువంటి స్త్రీ అని మనం బైబిల్లో మనం చదువుకోవచ్చు. ఎందుకంటే దోర్క అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే లేడీ అనమాట. ఒక మరి ఆ జింక ఏ రీతిగా అయితే ఆ లేడీ ఏ రీతిగా అయితే మరి పరుగులు తీస్తుందో సువార్త పని కొరకు దేవుని కొరకు అంత ప్రయాసపడింది అనమాట. ఆమె అంత ప్రయాసపడుతూ వచ్చింది ఆమె. కాబట్టి అందుకనే మరి ఆమె మరి సురుకైనటువంటి వ్యక్తిగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆమె గురించి రాయబడింది ఏంటంటే ఆమె ఏం చేసేదంట చూడండి, 9వ అధ్యాయము 39వ వచనం చదవండి. 9:39. పేతురు లేచి వారితో కూడా అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. యదవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతను ఎదుట నిలిచిరి. దోరక యొక్క పనితనాన్ని గురించి చెప్తున్నారు వాళ్ళు. అంటే దోరక ఏం చేసేది? పని చేసేటువంటి కష్టపడేటువంటి స్త్రీ అన్నమాట. మరి దేవుడు కూడా ఏం చెప్తున్నాడు బైబిల్లో? కష్టపడకుండా పని చేయకుండా ఆహారం తినకూడదంట. ప్రతి ఒక్కరు ఏం కావాలి చెప్పండి? కష్టపడాలి. తర్వాత దేవుని పని కొరకు కూడా కష్టపడాలి. నేను స్త్రీని కదా అనుకోకూడదంట, లేదా నేను చేయలేను అని అనుకోకూడదు. పురుషులే కానీ స్త్రీలే కానీ ఏం చేయాలి? మనం కష్టపడాలి. మనం ఏం చేయాలి? బైబిల్లో రాయబడింది పని చేయకుండా ఆహారం తినకూడదంట, పని చేయకుండా భోజనం చేయకూడదంట. అంటే ఏదో ఒక పని. ఇప్పుడు నేనున్నాను, నా పని ఏంటి? నన్ను ఇక్కడ ఎందుకు పెట్టాడు? మీ అందరి కొరకు ప్రార్థన చేయటం నా పని. మీ అందరి కొరకు ప్రార్థన చేయకుండా నేను బాగా తిన్నాను అనుకోండి, దేవుడు ఇష్టపడతాడా? దేవుడు ఇష్టపడ్డు. కాబట్టి మీ అందరి కొరకు పని చేయటం నా పని అదే. కాబట్టి మధ్యరాత్రి మెలకు వస్తే మధ్యరాత్రి 4ంటికి లేగిస్తే 4ంటికి ఎప్పుడు లెగితే అప్పుడు నా పని ఏంటంటే మీ అందరి కొరకు ప్రార్థన చేయటం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? కష్టపడాలి, పని చేసుకోవాలి. దేవుని కొరకు కూడా ఏం చేయాలి? భౌతికమైనటువంటి కష్టము చేయాలి. దేవుని కొరకు కూడా ఏం చేయాలి? కష్టపడాలి. తబితా చేతులు ఏముంది చెప్పండి? ఏముందో తబితా చేతిలో? ఆ మొరికేంటి? సూది. మిషన్ లేదు ఆ రోజుల్లో. సూది ఎంత ఉంటుంది? సూది చిన్న సూదే కదా, చిన్న సూదే. కానీ ఎన్ని గొప్ప కార్యాలు చేసింది ఆమె. నా పని చిన్నదేలే అని అనుకోకూడదంట. నా పని చిన్నదేలే అనుకోకూడదు. చిన్నదే కానీ ఎన్ని గొప్ప కార్యాలు చేసిందో కదా చిన్న సూదితో. మోషే కర్రతో అనేక అద్భుతాలు చేశాడు. మోషే దగ్గర ఏముంది? కర్ర ఉంది కదా. ఇట్లా మనం చూసినట్లయితే దావీదు చేతులు ఏమున్నాయి? దావీదు చేతులు ఏముంది? ఒడిశాలు ఉంది. అంటే మరి తబితా చేతిలో కూడా ఏముంది? సూది ఉంది. ఎవరి కొరకు ఉపయోగించింది దాన్ని? ఆమె ఎదవరాండ్ర కొరకు ఏం చేసిందంట? ఆ సూదిని ఉపయోగించింది అనమాట. కాబట్టి ఆమె ఆ సూది మరి ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ సూది అనేక మందికి ఏమైంది చెప్పండి? ఆమె చనిపోతే అనేక మంది నిలబడి చెప్తున్నారు, మాకు ఆమె ఇది చేసింది ఇది చేసిందని. అదంతా కూడా దేంతో చేసింది? ఆమె సూదితోనే కదా. అంటే పని చేసేది చిన్నదైనా పెద్దదైనా అది మనం చేసే పనిలో కూడా ఏం కావాలి చెప్పండి? దేవునికి మహిమ రావాలి. చిన్న పనే కానీ పెద్ద పనే కానీ కదా. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? పని చేస్తూ వచ్చిందనమాట కదా. ఆ సూది ద్వారా ఏం చేసింది? ఆమె చేసే పనిలో ఎంతోమందికి ఉపయోగకరంగా జీవిస్తూ వచ్చింది. కాబట్టి మరి నిలబడి నేనైనా కూర్చున్న మీరు మనం అందరం కూడా మనం చేసే చిన్న పని అయినా సరే మన పని ఏం కావాలి చెప్పండి? ఇతరులకు కూడా ఏమవ్వాలి? ఇతరులకు కూడా అది ఉపయోగకరంగా ఉండాలన్నమాట కదా.
ఇప్పుడు ఆమె చచ్చిపోతే అందరూ వచ్చేసారు కదా. ఎవరన్నా మంచి వాళ్ళు చచ్చిపోతే మన ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినట్లు అనిపిస్తుంది నాకైతే. అట్లా ఫీల్ అయిపోతూ ఉంటాం. మంచివాళ్ళు చనిపోతే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? అబ్బా అయ్యో ఎంత పని అయిపోయింది, ఆమె చనిపోయింది, ఎంతో బాధపడిపోతూ ఉంటాం. అయ్యో ఆ వ్యక్తి చనిపోయాడని ఎంతో బాధపడిపోతూ ఉంటాం, ఎంతో ఏడుస్తూ ఉంటాం, మనసులో మానసికంగా ఇదైపోతూ ఉంటాం. అదే కొంతమంది చచ్చిపోయారు అనుకో, చచ్చిపోయాడా దరిద్రం వదిలిపోయింది పైకి ఏదో అంటాం, కానీ ఏమంటాం చెప్పండి? దరిద్రం వదిలిపోయింది, తొందరగా పోయాడు అని అంటాం అనమాట. అదే మంచివాళ్ళు చచ్చిపోతే ఎంత కలవరపడిపోతారు, ఎంత బాధపడిపోతారు, ఎంతమంది ఏడుస్తారు. అదే చెడ్డవాళ్ళు చనిపోయాడా పాని దరిద్రం వదిలిపోయింది. అట్లాంటి సావు కాదు ఆమెది. అంటే ఆమె చేసేటువంటి ఆ కష్టంలోనే అనేక మందికి ఎంతో దీవెనకరంగా చేస్తూ వచ్చిందనమాట కదా. మన చేతిలో ఉన్నటువంటి చిన్న ఆయుధమే కానీ చిన్న సూదే ఆమె దగ్గర ఉన్నది కదా. మీ చేతిలో ఏముంది? మనం కూడా మనకు దేవుడిచ్చిన దాంట్లో అనేక మందికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుని ఆమెను గురించి రాయబడుతూ వచ్చింది. అంతేకాదు ఆమె ఏం చేసేదంట? ఇప్పుడు ఎన్ని విషయాలు చూసాం? పరిశుద్ధ్రాలంట. 41వ వచనంలో పరిశుద్ధులతో జీవిస్తూ వచ్చింది, పరిశుద్ధ్రాలంట. తర్వాత 36వ వచనంలో ఆమె శిష్యురాలంట కదా. 36వ వచనంలోనే సురికైనది కదా. తర్వాత మరి 39వ వచనంలో ఏమైంది? ఆమె కష్టపడే మనస్తత్వం కలిగింది కదా. 4 విషయాలు: పరిశుద్ధ్రాలు, శిష్యురాలు, సురికైనది, తర్వాత కష్టపడే మనస్తత్వం కలిగింది కదా. తర్వాత 5వ విషయాన్ని మనం చూస్తే ఏం చేస్తూ వచ్చిందంట? 36వ వచనంలో సత్క్రియలు చేస్తూ వచ్చిందంట. సత్క్రియలు, ధర్మకార్యములు ఏం చేస్తూ వచ్చింది? బహుగా చేస్తూ వచ్చిందంట కదా. ఎంత మరి ధర్మకార్యాలు, సత్క్రియలు చేస్తూ వచ్చిందంట. సత్క్రియలు ఎన్నో మంచి కార్యాలు చేస్తూ వచ్చిందనమాట. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు, ధర్మకార్యాలు చేస్తూ వచ్చిందంట కదా. చిన్న సూదేనాది? చిన్న సూదే. ఆమె వర్క్ ఏంటి? చిన్న సూదే. కానీ ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? ఆమె ఇక్కడ ఆస్తిపర్రాలని రాయబడలేదు, కానీ ఆమె చేసే పనిని గురించి రాయబడుతూ వచ్చింది. ఆమె ఏం చేస్తూ వచ్చింది? సత్కార్యాలు చేస్తూ వచ్చిందంట, ధర్మకార్యాలు బహుగా చేసిందంట. కొర్నేలి కూడా అట్లాగే చేసిండంట. చూడండి 10వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం, 10:2. 2వ వచనం. అతడు తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మం చేసు. కాబట్టి బహుధర్మం చేసేవాడు. ధర్మం కాదు, బహుధర్మం. అంటే ఈమె కూడా ఏం చేస్తూ వచ్చింది? ద్వారకా సత్క్రియలు చేస్తూ వచ్చిందనమాట కదా. మరి దేవుడు అంటాడు కయ్యోంతో అంటాడు దేవుడు, కయ్యూంతో అంటాడు, నువ్వు సత్క్రియలు చేయని ఎడల తలెత్తుకునేదవా అంటాడు. నువ్వు సత్క్రియలు చేయని ఎడల, చేయకపోతే పాపము నీ వాకిట పొంచి ఉండును, అది నిన్ను వేలును అన్నాడు దేవుడు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే సత్క్రియలు చేసే బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలన్నమాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, 2:10 చదవండి కొంచెం. 1 తిమోతి 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. దైవభక్తి గలవారమని చెప్పుకును స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలెను. ఈమె మరి సత్క్రియల చేత మనం ఏం చేయాలంట? మనల్ని మనమే అలంకరించుకోవాలంట. సత్క్రియల చేత మనల్ని మనమే అలంకరించుకోవాలి. కాబట్టి మన అలంకరణ ఎలాగ ఉండాలంట? సత్క్రియల ద్వారా అలంకరణ, సత్క్రియల ద్వారా అలంకరణ, మనల్ని మనం అలంకరించుకోవాలంట కదా. ఇప్పుడు ఆమె కూడా ఏం చేస్తూ వచ్చింది? అనేకమైనటువంటి సత్క్రియలు, ధర్మకార్యాలు చేస్తూ వచ్చిందనమాట కదా. మరి సమర్పణ కలిగినటువంటి స్త్రీ అనమాట. కొంతమంది ఉంటారండి సంఘాల్లో కూడా, కొంతమంది ఉంటారు సమర్పణ కలిగిన వాళ్ళు ఉంటారు అనమాట. అందుకని ఈ దిన దేవుని సేవ జరుగుతుందంటే కారణం ఏంటంటే కొంతమంది ఏముంటారు? సమర్పణ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ సమర్పణ జీవితాన్ని బట్టి ఎంతో అనేక మందికి మేలుకరంగా ఉంటుంది అనమాట, ఆశీర్వాదకరంగా ఉంటుంది.
కొంతమంది అలాంటి మంచి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. దేవుడు చూస్తాడు దాన్ని. ఆ సత్క్రియలు అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. బైబిల్లో రాయబడింది, రహస్యమందున్న మీ తండ్రి చూస్తాడన్నాడు. కాబట్టి మనం చేసేది ప్రతిదీ, మనం చేసే మంచి పని ఎవరు చూడలేదు అనుకోవద్దు. మనం చేసే పని దేవుడు చూస్తాడు. ఆమె కూడా ఏం చేస్తూ వచ్చిందంటే సత్క్రియలు చేస్తూ వచ్చిందంట. అలాంటి మంచి సమర్పణ కలిగినటువంటి స్త్రీ తబిత కదా. మనం కూడా తబిత వలె మనం కూడా ఏం కావాలి? సత్క్రియలు చేసేవారంగా ఉండాలి. మంచి క్రియలు, మంచి పనులు చేసే బిడ్డలంగా మనం కలిగి ఉండాలి. తర్వాత 9:41 కూడా చూడండి. 9:41. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి, క్షమించండి అమ్మా, 39 మరొకసారి చదువుకుంది. 39 పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతని తీసుకుని వచ్చిన యదవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు ద్వారక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఇక్కడ అంటే ఆమె యొక్క సాక్ష్యాన్ని చెప్తున్నారు. అయ్యో, ద్వారక గారు ఆమె బతుకున్నప్పుడు అండి ఎంత చేసిందండి ఆమె. ఎందుకండి మాకు వస్త్రాలండి, మాకు ప్రతిసారి ఆమె వస్త్రాలు కుట్టించేదండి కదా. ఎంతో ఆమె ఏడుస్తా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి బైబిల్ ఏం రాయబడితే వచ్చింది? యదవరాడు అందరూ వచ్చి ఏం చేస్తున్నారంట? ఏడ్చుచు ద్వారక మాతో కూడా ఉన్నప్పుడు, తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపించు అతను ఎదుటి నిలిచారంట. ఆమె గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తున్నారు. ద్వారకా గారు ఆమె భూమి మీద ఉన్నప్పుడు ఆమె ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చిందండి. ఆమె ఎంతో మా కొరకు ప్రయాసపడిందని చెప్పి ఆమె గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నారు వాళ్ళు. ఎంతో అద్భుతమైనటువంటి, అంటే ఒక మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి స్త్రీ ఆ యొక్క ద్వారకా గారు కదా. మరి అలాంటి మంచి సాక్ష్యాన్ని రేపు చనిపోతే మనము, అందుకని ఒక సేవకుడు ఏమన్నా అంటే లోకంలో కూడా ఉంటుందండి, మనము చనిపోతే నలుగురు చేడ్చే వాళ్ళుగా ఉండాలంట. నలుగురు చనిపోతే నలుగురు మోసేవాళ్ళు ఉండాలంట, నలుగురు ఏడ్చేవాళ్ళు ఉండాలంట. నలుగురు మోసేవాళ్ళు ఉండాలి, నలుగురు ఏడ్చేవాళ్ళు ఉండాలంట. నేను మోస్తానండి అనేది అట్లు ఉండాలంట కదా. కొంతమంది కొన్నిసార్లు ఏం చేస్తాం, ఎవడెళ్ళడు మోయటానికి, ఏదో రిక్షాను ఏదో కట్టి ఏదో ఆటోలోనూ పెట్టి తీసుకెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. కాబట్టి మోయటానికి ఇష్టపడరు. కానీ కొంతమంది చనిపోతే ఏమంటారు తెలుసా అండి? నేను మోస్తానని చెప్పి ఆ యొక్క ఆ వ్యక్తి దగ్గరికి వస్తారనమాట. అంటే ఒక మంచి పేరు ఆమె సంపాదించుకుందనమాట. ఏడుస్తున్నారు వాళ్ళంతా కూడా, బాధపడుతున్నారు వాళ్ళంతా కూడా, ఎంతో బాధపడుతున్నారు. కొంతమంది చనిపోతే, మంచివాడు చనిపోతే ఆ ప్రాంతం అంతా ఎంత ఏడుస్తూ ఉంటారో, ఎంత బాధపడిపోతూ ఉంటారో. కానీ కొంతమంది చెడ్డవాళ్ళు చనిపోతే అక్కడ ఎవరు ఏడ్చేవాళ్ళు ఎవరు కనిపించరు అనమాట. ఎవరో ఆ ఇంటి వాళ్ళు ఎవడో ఒకడో ఇద్దరు, ఆ భార్య కూడా ఏదో ఏడవలేదు అంటారని ఏడుస్తారనమాట. కానీ అట్లా ద్వారకా విషయంలో అయితే ఒక మంచి సాక్ష్యాన్ని ఆమె పొందిందనమాట. ఒక మంచి సాక్ష్యాన్ని ఆమె కలిగి ఉంది కదా. ఆమె ఏమని ఇస్తున్నారు వాళ్ళు? ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తున్నారు అనమాట. ఆమె బతుకున్నప్పుడు అండి అది చేసేదండి, ఇది చేసేదండి, అవన్నీ చెప్పట్లా. ఏం చెప్తున్నారు వాళ్ళు? మంచి పనులు చెప్తున్నారు. కానీ కొంతమంది ఏమంటారు, ఆమె మంచిదే కానండి ఆమెలో కొంచెం ప్రాబ్లం ఉందండి అంటారు. అట్లా కొంతమంది ఆయన మంచోడేనే కానీ కొంచెం అక్కడ అది ఉందంటారు. కానీ ఈ విషయంలో అయితే వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఎదవరాడ్రందరూ వచ్చి ఏం చెప్తున్నారంట? వచ్చి ఏడ్చుచు ద్వారక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములు చూపిస్తూ వచ్చినారంట. ఎంతో బాధపడుతున్నారు వాళ్ళంతా, ఎంతో ఏడుస్తూ ఉన్నారు అనమాట. ఎంతో ఏడుస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినామంటే, ఆమెలో ఎన్ని చూసినా తప్పులేదు అని అనుకుంటా నేను. ఎన్ని చూస్తూ వచ్చినామంటే, మరి మొదటి విషయం చదువుకున్నాం, ఆమె పరిశుద్ధురాలని చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 9:41 కదా. అపోస్తుల కార్యం 9:36 ఏం చదువుకున్నాం? ఆమె శిష్యురాలని చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 9:36 ఆమె సురికైనదని చదువుకున్నాం. ద్వారక అంటే సురికైన లేడీ. అపోస్తుల కార్యములు 9:39 ఏం చదువుకున్నామంటే, ఆమె చేసే కష్టాన్ని, ఆమె కష్టపడి
ఆమె చేసే ప్రయత్నాలన్నీ చదువుకుంటూ వచ్చినాం. ఖాళీగా ఉండే ఇది కాదనమాట, కష్టపడే తత్వాన్ని కలిగింది. మరి అక్కడేం చదువుకున్నాం? 36వ వచనంలో సత్క్రియలు చేస్తూ వచ్చిందంట, ధర్మకార్యాలు చేస్తూ వచ్చింది, సమర్పణ కలిగి జీవిస్తూ వచ్చింది. 41వ వచనంలో ఏం రాయబడిందంటే ఆమెను గురించి అనేక మంది సాక్ష్యం చెప్తున్నారు కదా. 6 విషయాలు చదువుకున్నాం. ఏడవ విషయం నేనేమంటానంటే నా సొంత తలంపు, ఇవన్నీ ఆమె ప్రేమ ఉంటేనే చేసింది. ప్రేమ లేకపోతే చేస్తారా? ప్రేమ లేకపోతే ఎవరు కూడా చేయరు. ఇవన్నీ మదర్ తెరీసా ఉంది, ఆమె ఎంతో ఏం చేసింది? ఎంతో పని చేసింది. ఆమె పేదలను ఎంతోమందిని ఆమె ప్రేమించింది అన్నమాట. ప్రేమించకుండా ఏది కూడా చేయలేం. మనం కొంచెం సహాయం చేస్తున్నామంటే ఆ వ్యక్తిలో ఏముంటే సహాయం చేస్తారు చెప్పండి? ప్రేమ ఉంటేనే సహాయం చేస్తారు. ప్రేమ లేకపోతే సహాయం చేయరు అనమాట. మనకు ఆ ప్రేమ ఉందనుకోండి, ప్రేమ ఉంటే ఏం చేస్తారు? సహాయం చేస్తారు. ప్రేమ లేకపోతే ఏమి కూడా సహాయం చేయరు కదా. కాబట్టి ఆమె అన్నీ కూడా ఏం చేసిందంటే దేవుని బిడ్డలారా, 7వ విషయం నేనేమంటానంటే ఆమె అన్ని కార్యాలు కూడా ప్రేమతోనే చేసింది. ప్రేమ లేకపోతే ఆ కార్యాలు ఎవరు కూడా చేయరు, ఆ ప్రయాసం ఎవరు కూడా పడరు. అంటే దేవుని ప్రజలైనటువంటి వారిని ఆమె ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తిగా మనం తబితానే చూస్తూ ఉన్నాం. మనం కూడా ప్రభా మరి తబిత వంటి జీవితాన్ని మేము కూడా కలిగి జీవించాలి భూమి మీద. అది దేవునికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి అన్నమాట. అందుకనే ఇప్పుడు అనేక మంది ఏం చేశారు? పేతురు ఎక్కడో ఉన్నాడు, బోళ్ళు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు పేతురు. పేతురుని తీసుకురండి, ఆయన వచ్చి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆయన వచ్చి ప్రార్థన చేసి ఆమెను ఎట్లయినా సరే ఆమె బతకాలి అనేటువంటి ఆశ. ఆమె చనిపోయింది, కానీ ఎలాగైనా సరే ఆమెను బతికించాలనేటువంటి ఆశ అక్కడ ఉన్నటువంటి వారందరిలో ఉంది. ఆ వ్యక్తి ఎలాగైనా సరే బతకాలి, ఆ వ్యక్తి కొరకు ఏదైనా చేయాలి అని చెప్పి పేతురుని తీసుకుని వచ్చి ఏం చేస్తూ వచ్చినారు? ఆమె దగ్గరికి తీసుకొచ్చారనమాట. ఆమెని శవాన్ని కడిగి, చనిపోతే శవాన్ని కడిగి మేడగదిలో పడుకోబెట్టారంట. పేతురు వెళ్ళి ఆమెని ప్రార్థన చేస్తే ఆమె లెగిసి కూర్చుందంట. కాబట్టి దేవుడు కూడా ఆమెను ఏం చేశాడంటే కరుణించాడు అనమాట. మరణాన్ని జయించి తిరిగి లేచింది ఆమె. మరణాన్ని జయించి తిరిగి లేచింది, చనిపోయి మరలా తిరిగి లేచింది అనమాట. శవాన్ని కడిగేశారంట, శవాన్ని కడిగి మేడగదిలో పండుకోబెట్టారంట. కానీ మరి పేతురు వచ్చి ఆమెను ఏం చేస్తూ వచ్చినాడు? లేపినాడు. దేవునికి ఆశ ఏంటంటే ఈ మనిషి ఇంకా బతుకుంటే ఇంకెన్నో గొప్ప కార్యాలు చేస్తుంది, ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు ఆమె చేస్తుంది. ఇలాంటి మనిషి ఉండాలి, ఈమె అనేక మందికి ఎంతో ఉపకారమైనటువంటి వ్యక్తి అని చెప్పి దేవుడు ఆమెకి ఏమిచ్చాడండి? మరలా తిరిగి ఆమెకి ఆవిషిచ్చాడనమాట. దేవునికి తెలుసు ఈ మనిషి భూమి మీద ఉంటే ఇంకెంతోమందికి సహాయపడతాడు. ఈ మనిషి భూమి మీద ఉన్నాడంటే, ఒక వ్యక్తి భూమి మీద బతుకుతున్నామంటే మనం ఇతరులకు ఎంతో ఆశీర్వాదకరమైన బిడ్డలంగా మనం ఉండాలన్నమాట. అలాంటి మంచి పేరుని, అలాంటి భక్తి జీవితాన్ని, అలాంటి పరిశుద్ధతను మనం కలిగి ఈ భూమి మీద జీవించాలి. అలాంటి ప్రేమ కలిగినటువంటి తత్వాన్ని కలిగినటువంటి స్త్రీగా తబితని మనం చూస్తూ వచ్చినాం. మరి ఈ సంఘ ప్రార్థనలు కూడా మరి మనం కూడా మరి ఇది అలాంటి మరి కేవలం వినటమే కాదు, కానీ దాన్ని అనుసరించి ఏం చేయాలి? మనం నడుచుకోవాలన్నమాట. దాన్ని అనుసరించి నడుచుకోవాలి. చెప్పే నేనైనా, కూర్చున్నా మీరైనా సరే కదా. ఒకసారంట ఒక అతను ఊడిపోయిన జుట్టు పెరుగుతుంది అని నూనె, ఒక మందార నూనె ఉంది, మంచి నూనె ఉంది, అమ్ముతున్నామండి, మీరు వచ్చి కొనుక్కెళ్ళొచ్చు అని చెప్పి ప్రసారం చేస్తూ ఇళ్ళమ్మడి తిరుగుతున్నాడంట. ఆ నూనె సీసాలు తగిలించుకుని, ఇది రాసుకుంటే జుట్టు త్వరగా పెరిగిపోద్దండి, ఊడిపోయిన ఎంటుకలు బాగా పెరుగుతాయి, ఒకవేళ బట్టతాలు ఉన్నా సరే ఏమైతే మరలా తిరిగి మొలుస్తాయని చెప్తున్నాడంట. చెప్తుంటే అప్పుడు ఆ కొనే వ్యక్తి అన్నాడంట, సార్ మీకు ఊడిపోయినాయి కదా, మీకు పెరగలేదంటే అన్నాడంట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మేము సప్లై చేస్తాం కానీ అప్లై చేయమన్నాడంట. ఏమన్నాడు? అమ్మేవాడికి నాకులాగా బట్టతాల. వాళ్ళు అన్నారంట, సారు ఏంటి మీకు లేవు కదా ఎంటుకలు అంటే, ఆయన ఏమన్నాడంటే మేము సప్లై చేస్తాం కానీ అప్లై చేయమన్నాడంట. అంటే చెప్పే నేనైనా, కూర్చున్న మీరైనా మనం ఏం చేయాలి? ఇతరులకు సప్లై చేయటం కాదు, మనం కూడా ఏం చేయాలి? దాన్ని అప్లై చేసుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు.
ఒక దినాన మనకు కూడా ఎంతో మంచి పేరు కలిగి మనం కూడా జీవిస్తాం. మనం కేవలం వినేవారమే కాదు, నేను కేవలం ఇక్కడ చెప్పేవాడినే కాదు, నా జీవితంలో నేను దాన్ని ఏం చేయాలి, అప్లై చేసుకోవాలి కదా. మీ జీవితంలో మీరు కూడా ఏం చేయాలి, అప్లై చేసుకోవాలి. అప్పుడే మన జీవితానికి ఫలింపు వస్తుంది, ఇతరులకు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం, దేవునికి ఇష్టమైన బిడ్డలంగా మనము జీవిస్తాం కదా. కాబట్టి మనం సప్లై చేసేవారమే కాకుండా అప్లై చేసేవారం కూడా ఉండాలి. అలాంటి అనుభవంలో మనం జీవించాలని దేవుడు నిలబడి నాతో మాట్లాడుతూ వస్తున్నాడు, కూర్చున్న మీతో కూడా మాట్లాడుతూ వస్తున్నాడు కదా. ఈ రీతిగా మరి మనం ప్రార్థన చేద్దాం. కొద్ది సమయము మనము ప్రార్థన చేద్దాం. మనకున్నటువంటి అక్కర్ల నిమిత్తమై, అవసరాల నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం.